जय शंभो शंकर जय 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 शंभो शंकर जय जय। మనకి పగటి కాలం ఎలాగో సంవత్సరానికి ఉత్తరాయణం అలాగా, దక్షిణాయనం ఎలాగో రాత్రిలాగా. కనుక సంవత్సరానికి రాత్రి దక్షిణాయనం, ఉత్తరాయణం పగలు, తెలిసింది కదా. కనుక పగలకి ప్రారంభ సమయం మనం సూర్యోదయం అంటాం, దానికంటే వెనక సమయం ఉషక్కాలం అంటాం. కనుకనే మకర రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు సూర్యోదయం లాంటిది, సంవత్సరానికి సూర్యోదయం మకర సంక్రమణం. కనుక ఆ రోజున మనం చాలా ప్రత్యేకించి పవిత్రంగా ఆరాధన చేసుకుందాం. ఎందుకు అంటే మకర రాశిలో స్వామి ప్రవేశిస్తున్నాడు. ఉత్తరాయణానికి ప్రారంభ దినం సూర్యోదయం లాంటిది. సూర్యోదయానికి వెనక్కి రండి, సరిగ్గా మకరానికి పూర్వం అంటే ధనుర్మాసం, పుష్యమాసం ముందు వచ్చిన మార్గళి, ఆ మార్గశీర్ష మాసం ఉషక్కాలం అయిందా లేదా. కనుకనే ఉషక్కాలం పూజ సంవత్సరంలోని ఉషక్కాలంలోనే చేస్తే ఇంకంత కలిసి వస్తుందండి. ఇక్కడ మీరు ధ్యానంలోకి తీసుకురావడం అనేది మీకు మీరు చేసుకోవాల్సిన పని, కానీ కాలం కలిసి వచ్చింది అనుకోండి ఎంత బాగుంటుంది. మీరు మీ పొలానికి నీళ్లు పట్టుకుని విత్తనాలు వేసుకునే పద్ధతి ఒకటి, చక్కగా వర్షం పడ్డాక మీరు విత్తనాలు వేసుకుంటే సగం శ్రమ తప్పిందా లేదా. కనుకనే ఉషక్కాల సాధన రోజు చేయాలి, మార్గశీర్ష మాసంలో ఉషక్కాల సాధన మళ్ళీ చేయాలి. దానికి వాళ్ళు ఆదర్శంగా చూపించుకుని చేస్తున్నారు. అది చేసేటప్పుడు ఎలా చేయాలి అది అవి మనం ఈ పాసురాల్లో పట్టుకోవాలి. ఒక్కొక్క దాంట్లో ఎంత ప్రేమగా ఎంత హాయిగా ఆ శివుణ్ణి స్మరిస్తూ వాళ్ళకున్న సోమర్తనాన్ని తట్టి లేపుతూ, ఏమి ఇంకా పడుకున్నావే, లే మరి అన్ని కబుర్లు చెప్పేవే అని చెప్పేటప్పుడు ఉన్నదే సాధకుడికి ప్రేరణ, ప్రోత్సాహం. ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక మార్గంలో పెద్ద పదం ఏంటంటే ఉత్తిష్ట, జాగ్రత్త, ప్రాప్య పరాన్ నిబోధత. ఇదే కదా స్వామి వివేకానంద ఘోషించి చెప్పిన ఉపనిషద్వాక్యం. మేలుకో మేలుకో, మేలుకుని ఏం చేయాలి, పరాన్ని బోధత, ఆ పరమైన జ్ఞానాన్ని తెలుసుకో, పరమాత్మని చేరుకో. ఇప్పటికే చాలా పొద్దు గడిచిపోయింది, ఈ సకాలాన్ని వినియోగించుకో, మేలుకో మేలుకో మేలుకో. కానీ మేలుకోలు భగవంతుడికి కాదండి, మనకు ముందు మేలుకొల్పుకోవాలి, జీవుణ్ణి జాగృతి పరచుకోవాలి. ఇంకా ఎప్పుడు సాధన చేస్తావు, ఎప్పుడు తరిస్తావు, ఎన్ని జన్మల్లో పడతావు, లే. కనుకనే ఈ మేలుకొలుపు భగవంతుడికి మేలుకొలుపు తర్వాత ముందు నిన్ను నువ్వు మేలుకొల్పుకో. ఆయన మేలుకొల్పాలంటే ముందు నువ్వు లేవాలి కదా. లేవడం అంటే అర్థం ఏంటి, జాగృతి జరగాలి. అజ్ఞానపు నిద్ర నుండి మేల్కొని ధ్యానమనేటటువంటి కొలంలో మునిగి ఆ పరమాత్మ అనుభవంతో, అదే స్నానం, మొత్తం తడిసిపోవాలండి. అక్కడ జరిగే జ్ఞానం అనుభవం. సాధనలో జ్ఞానం అంటే అవేర్నెస్, సిద్ధిలో జ్ఞానం అంటే ఎక్స్పీరియన్స్. రెంటికి చాలా తేడా ఉన్నది. ఎందుకంటే ఉపనిషత్తత్వం ఇది. సాధనలో జ్ఞానం ఎలా ఉంటుందంటే భగవంతుడు ఒకడు ఉన్నాడు, ఆయన అంటే ఏమిటో తెలుసుకున్నాం, జీవుడేమో దేహంలో బంధింపబడ్డాడు, ఇదంతా పరోక్ష జ్ఞానం. మీరు ధ్యానంలోకి వెళ్ళిపోయారు, పరమాత్మ చింతనలోకి వెళ్ళిపోయారు, పరమాత్మ అనుభవం వచ్చింది, శరీరంలో తాపమంతా పోయింది, చిత్తశుద్ధి ఏర్పడిపోయింది. అప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఉన్నదే అది అపరోక్ష జ్ఞానం. కనుక జ్ఞానము పరోక్ష జ్ఞానం అపరోక్ష జ్ఞానం అని చెప్పినట్లే అది మనకు తాపాహరణం అయిపోయింది. తాపాహరణం తర్వాత జరిగేది ఏముంది, పరమాత్మ అనుభవంలో స్థిరపడిపోవడమే. అందుకే తిరుప్పావై అనేది తెల్లవారుదామని చక్ర పొంగలి దద్దోజనం వ్రతం కాదే, ఇది ఇంత భావం ఉన్నదనమాట. కనుక 30 రోజులు చదివి 31వ రోజున టపీ మనం మూసేయాల్సిన పుస్తకం కాదు, అది నిరంతరం భావన చేయవలసిందే. ఇప్పుడు నేను తిరుప్పావైకి వ్యాఖ్యానించానా, తిరువెంబాయికి వ్యాఖ్యానించానా, మొత్తానికి కలిపి ఒకటే వ్యాఖ్యానం. ఆ ఏకహృదయం ఉందని తెలుసుకుంటే ఎంత బాగుంటామండి మనం, ఎంత బాగుండొచ్చు మనం, అది ఇక్కడ గ్రహించవలసిన అంశం. కనుక ఇదేదో అప్పుడే చూసుకుందామనే కాదు, ఎప్పుడు ఉండవలసిందని విషయం తెలిసిపోయింది. అయితే ఎంత ఇచ్చిన మాణిక్యవాచకుడు ఎంత మహానుభావుడు. ఇది మంత్రం అండి, మీకు తెలుసో లేదో, తమిళ భాష నేను చదువుతున్నా, భగవంతుడికి భాష ప్రధానం కాదు కదా, భావం ప్రధానం. శబ్దాన్ని ఏముంది, అన్ని శబ్దమే, ఏ భాష అయినా శబ్దమే, ఏ శబ్దమైనా భగవంతుడే. ప్రణవం నుంచే వచ్చాయి కదా అన్ని భాషలు. కనుక భాషారూప బృహత్సేన భావాభావ వివర్జిత. అసలు స్థితికి వెళ్ళేటప్పుడు భావాభావములు రెండూ లేవు. మరి అది పొందడం వరకే భాష. ఏ భాష అయినా అందులో ఘోష ఒకటే, అది భగవానుడే. అయితే చెప్పేవాడు ఋషి అయితే వాడు ఏ భాషలో చెప్పిన మంత్రమే, అది చిత్రం అది. కనుకనే తమిళం వాళ్ళం తెలుగు వాళ్ళమని మనకు ఎప్పుడూ లేదు. పై గొప్పది ఏంటంటే ఎవరినైనా చక్కగా కలుపుకోగలిగిన సులక్షణం కలిగిన వాడు తెలుగువాడు. ఆ మాట మాత్రం సగర్వంగా చెప్తాం. అది ఎందుకంటే అన్నమయ్య 14,000 కీర్తనలు రచించాడు, ఇప్పుడు అందరూ వింటున్నారు. కానీ అందులో రచించిన తెలుగు మనకెక్కువ తెలుసు. కానీ ఇంకొకటి, త్యాగరాజస్వామి వారు తెలుగులో కీర్తనలు రచించారు, కానీ మనకంటే ఎక్కువగా భద్రపరిచి పాడుకునేది తమిళీయులు. అవునా లేదా? వాళ్ళు కచేరీ పెట్టండి, తమిళులు కచేరీ మద్రాసులో కానీ చేస్తే ఇక్కడ చేసిన ఎంత జనం వస్తారో చూడండి.
మన హైదరాబాద్లో కచేరీ పెట్టండి, పాపం పిలిచిన ఆయన మీద మొహమాటం కొద్దీ 10 మంది వస్తే చాలా సంతోషం. ఆయన రచించిన తెలుగులో పాడుకునే తమిళియన్లు, అది మన తెలుగు వారి స్పెషాలిటీ. కానీ ఇక్కడ త్యాగరాజ స్వామి వారు తెలుగులో రచించిన వాళ్ళు ఎందుకు పాడుకుంటున్నారు? ఎందుకంటే అక్కడ భాష కాదు, అందులో ఉన్నది రాముడు, అది అందరికీ కావలసిన వాడే. అలా మనం ఇక్కడ చెప్పబోయే మంత్రమయమైనటువంటి ఈ తిరువెంబావై తిరువాచకంలోది. ఇక్కడ తిరువెంబావై శబ్దానికి అర్థం చెప్పుకున్నాం, దాని యొక్క లక్షణం చెప్పుకున్నాం, దానిలో పరమార్థం అంతరార్థం అన్నీ ముందే చెప్పుకున్నాం. ఇప్పుడు రచించిన వాడు మహానుభావుడు గురించి చెప్పుకుందాం. ఈయన పేరు మాణిక్యవాచకుడు. కానీ ఈయన అసలు పేరు ఏంటో తెలియదు. అసలు లేదని కాదు, భగవంతుడు పెట్టిన పేరు ముందు తల్లిదండ్రులు పెట్టిన పేరు ఎప్పుడో పులుసులో కలిసిపోయినట్టు కలిసిపోయింది, అది మనకి ఎవరికి తెలియలేదు. ఇది ముఖ్యం మనకి, అంతే కదా. అయితే ఈయనకి వ్యవహారంలో మాత్రం వడవూరార్ అని పేరు ఉండేది. వడవూరార్, వడవూరార్ అంటే వడవూరు అని ఊరు, ఆ ఊరికి చెందినవాడని వడవూరార్ అన్నారు. అయితే వీళ్ళందరికీ తిరుగు పెట్టడం అలవాటు కనుక ఆ ఊరి పేరు కూడా తిరువడవూరు అని. తిరువడవూరు అని ఊరుందండి, వడవూరు. తిరు అనేది దాని ముందు కలిపారు. అది ఎక్కడున్నది అంటే మధురై. ఇప్పుడు మనం ఏదైతే మీనాక్షి సుందరేశ్వరుల ఆలయం ఉన్నదో అక్కడికి సరిగ్గా 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ ఊరు. ఇప్పటికీ ఉంది ఆలయం, అక్కడ క్షేత్రము ఉన్నది. వైగై నది ప్రవహిస్తోంది మనకి మధురైకి దగ్గర. వైగై నది, వేగవతి. ఆ వైగై నది ఇక్కడ కూడా ఈ ఊళ్ళో కూడా ప్రవహిస్తున్నది, ఎందుకంటే సమీపం కదా. ఆ వైగై నది తీరంలో ఈ వడవూరు అనేటువంటి గ్రామంలో మంచి శైవ యోగుల ఇంట్లో పుట్టాడు ఆయన. ఈయన తండ్రి పేరు శంభుపాదాశ్రయుడు. చక్కటి పేరు, చూడండి వాళ్ళ పేర్లో ఎంత బాగున్నాయో. మరి శంభుపాదాశ్రయుడు అయితేనే ఇలాంటి కొడుకు పుడతాడు. శంభుపాదాశ్రయుడు తండ్రి పేరు. తల్లి పేరు శివజ్ఞానవతి. ఇది జయతు జయతు జయ శంభో శంకర జయతు 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 జయ శంభో శంకర జయతు జయ